కి గుడ్ బై చెప్తూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ షాక్ గురయ్యారు. కోహ్లీ ఫ్యాన్స్ గుండెలో బాధతో నిండాయి. గేమ్ ఈజ్ పర్మనెంట్ బట్ నాట్ ప్లేయర్స్. అంటే ఆట మాత్రమే శాశ్వతం, ఆటగాళ్ళు కాదు అని అర్థం. కానీ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికి ఈ స్టేట్మెంట్ వర్తించదు. ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్ ఎప్పటికీ శాశ్వతమే. ఎందుకంటే క్రికెట్ ఉన్నని నాళ్ళు విరాట్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. విరాట్ తన బ్యాటింగ్తో భారత క్రికెట్ని అమాంతం ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన విరాట్ తాను రిటైర్ అయ్యే సమయానికి రాబోయే తరానికి తానే స్ఫూర్తి అనే స్థాయికి ఎదిగాడు. ఇండియన్ క్రికెట్లో విరాట్ ఒక రెవల్యూషన్. కొన్ని వేల మంది క్రికెట్లకు విరాట్ మోటివేషన్. కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులకి విరాట్ ఇన్స్పిరేషన్. ఇండియన్ క్రికెట్కి విరాటే ఎలివేషన్. అందుకే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యింది కేవలం టెస్ట్ ఫార్మాట్ నుంచే అయినా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోలో విరాట్ కోహ్లీ గురించిన కొన్ని అద్భుతమైన విషయాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలేంటి, ఇండియన్ టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ పోషించిన పాత్ర ఏంటి, అసలు విరాట్ కోహ్లీ టెస్ట్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది, టెస్ట్ క్రికెట్లో విరాట్ యొక్క బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటి, టెస్ట్ క్రికెట్లో విరాట్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కేవలం విరాట్ కోహ్లీ టెస్ట్ జర్నీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అండ్ టెస్ట్ క్రికెట్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి వరుసగా వారం కూడా కాకుండా 2 సార్లు హార్ట్ బ్రేక్ అయింది. మే 7న రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతోనే అభిమానులు కాస్త బాధపడ్డారు. దీని నుంచి పూర్తిగా తేరుకోకముందే మే 12న విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ మీద కూడా స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యాయి. విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు మాత్రమే. 36 సంవత్సరాల వయసులో ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇవ్వడం సహజమే. కానీ వయసు పరంగా విరాట్ కోహ్లీని జడ్జ్ చేయలేం. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ లెవెల్స్ పూర్తిగా వేరు. సచిన్ టెండూల్కర్ 40 సంవత్సరాల వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. రాహుల్ ద్రావిడ్ కూడా 39 సంవత్సరాల వయసు వచ్చే వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. కాబట్టి ఫిట్నెస్ ఫ్రీక్గా పేరు తెచ్చుకున్న విరాట్ లాంటి ప్లేయర్ 36 సంవత్సరాలకే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం నమ్మలేని విషయమే అవుతుంది. అయితే టీ20లు వచ్చాక ప్రపంచం మొత్తం టీ20ల వెనక పడుతుంది. దాంతో చాలా కాలంగా టెస్ట్ క్రికెట్కి ఆదరణ తగ్గుతూ వస్తుంది. కానీ అసలు క్రికెట్ అంటేనే టెస్ట్ ఫార్మేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆటగాడిలో ఉన్న సత్తాని దమ్ముని బయట పెట్టేది టెస్ట్ క్రికెట్ మాత్రమే. 5 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 ఇన్నింగ్స్లో ఫీల్డింగ్, 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్తో ఒక ప్లేయర్ ఫిజికల్గా ఎమోషనల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప టెస్ట్ ఆడలేడు. ఎంత గొప్ప ఆటగాడైనా టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు కావాల్సినవి పేషెన్సీ, ఫిట్నెస్, డిసిప్లిన్. కాబట్టి టెస్ట్ ఫార్మాట్ ఒక ప్లేయర్కి ఎంతలా పరీక్ష పెడుతుందో ఊహించడం కూడా కష్టమే. టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పడం కష్టం. అందుకే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్తో టెస్ట్ మ్యాచ్ అంటే గ్రౌండ్ మొత్తం వార్ ఫీల్డ్గా మారిపోతుంది. అలాంటి మోస్ట్ డిఫికల్ట్ టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ దాదాపు 14 సంవత్సరాల పాటు రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగాడు. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక బ్యాట్స్మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ మ్యాచ్లో గ్రీజ్లో నిలబడి బ్యాటింగ్ చేయడం అంటే రన్స్ కొట్టడం మాత్రమే కాదు, బాల్స్ ఫేస్ చేయడం, వికెట్ని హోల్డ్ చేయడం, గ్రీజ్లో టైం స్పెండ్ చేయడం, ఎన్ని రన్స్ స్కోర్ చేశామనే దానికన్నా ఎంతసేపు గ్రీజ్లో ఉన్నామనేది ముఖ్యం. కానీ ఇవన్నీ రాహుల్ ద్రావిడ్, చటేశ్వర్ పుజారా, వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళకు వర్తిస్తాయి. కానీ విరాట్ కోహ్లీకి కాదు. ఎందుకంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా గేమ్ ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను చెలగాడటం విరాట్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. 2008 ఆగస్టు 18న డంబోలాలో శ్రీలంకతో జరిగే వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2010 జూన్ 12న జింబాబ్వేతో టీ20 అరగ్రేటం చేశాడు. కానీ టెస్ట్ ఫార్మేట్లోకి రావడానికి మాత్రం మరో సంవత్సరం ఆగాల్సి వచ్చింది. 2011 జూన్లో జరిగే వెస్టిండీస్ టూర్ కోసం మొట్టమొదటిసారిగా విరాట్ కోహ్లీకి ఇండియన్ సెలెక్టర్ల నుంచి టెస్ట్ కాల్ వచ్చింది. 2011 జూన్ 20న జరిగిన ఇండియా వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీకి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం వచ్చింది. అలా ఆనాడు ఇండియా నుంచి టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసిన 269వ ప్లేయర్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ను అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ కన్నా కొన్ని నెలల ముందే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిచిన టీంలో విరాట్ కోహ్లీ కూడా మెంబర్గా ఉన్నాడు.
వరల్డ్ కప్ తర్వాత సెహవాగ్, గంభీర్, సచిన్ టెండూల్కర్ లాంటి సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీకి టెస్ట్ ఆడే ఛాన్స్ లభించింది. వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇక కోహ్లీ ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో థర్డ్ బ్యాట్స్మెన్ గా వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 10 బాల్స్ ఫేస్ చేసి 4 రన్స్ మాత్రమే చేశాడు. 13 నిమిషాల పాటు మాత్రమే క్రీజ్ లో ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 54 బాల్స్ ఫేస్ చేసి 15 రన్స్ మాత్రమే చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 72 మినిట్స్ క్రీజ్ లో ఉన్నాడు. అలా ఏమాత్రం అంచనాలు లేకుండా పేలవంగా విరాట్ టెస్ట్ కెరీర్ ప్రారంభమైంది. ఇక 2011 జూన్ 28న జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనక్కి తిరిగాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం క్రీజ్ లో మంచి స్టాండింగ్ ఇచ్చాడు. చేసింది 27 రన్స్ మాత్రమే అయినా 107 బాల్స్ ఫేస్ చేశాడు. అలా విరాట్ గేమ్ లో ఇంప్రూవ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్ నుంచి మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్ ని ఇండియా 1-0తో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత 2011 నవంబర్లో వెస్టిండీస్ టీం ఇండియాలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చింది. వీరేంద్ర సెహవాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి వారు అందుబాటులో ఉన్నా వారితో పాటు కోహ్లీ కూడా టెస్ట్ టీంలో ప్లేస్ లభించింది. కానీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో విరాట్ కి ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ఈ సిరీస్ మొత్తంలో విరాట్ కోహ్లీ ఆడింది ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే. వాంకండిలో జరిగిన 3వ టెస్ట్లో విరాట్ 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 52, సెకండ్ ఇన్నింగ్స్లో 63 రన్స్ చేశాడు. ఒక రకంగా టెస్ట్ టీంలో విరాట్ ప్లేస్ పర్మనెంట్ కావడం మొదలైంది ఇక్కడి నుంచి అని చెప్పాలి. ఈ టెస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల ఏకంగా ఆస్ట్రేలియా టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాతో టెస్ట్ అంటే ఆట ఏ రేంజ్లో ఉంటుందో క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్చుల మీద ఆస్ట్రేలియా బౌలర్స్ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. 2011-12 ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ 2 టెస్టుల్లో విరాట్ 4 ఇన్నింగ్స్ ఆడి కేవలం 43 రన్స్ మాత్రమే చేశాడు. కానీ 3-4 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీతో కలిపి మొత్తం 257 రన్స్ చేశాడు. ఇక 2012 జనవరి 24న ఆడిలైడ్ టెస్ట్లో విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 604 రన్స్ చేసి 7 వికెట్లకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అలాంటి సమయంలో గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహవాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ ఇలా సీనియర్ ప్లేయర్లందరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న విరాట్ మాత్రమే సెంచరీతో ఇన్నింగ్స్ని కాపాడాడు. ఇండియాను ఆ గండ నుంచి తప్పించాడు. అలా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఎదగడం మొదలైంది. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎదుగుతున్న సమయంలోనే 2012లో లక్ష్మణ్, ద్రావిడ్, యువరాజ్ సింగ్, 2013లో సచిన్ ఇలా క్రమంగా సీనియర్ ప్లేయర్లు రిటైర్ అవుతూ ఉండడంతో విరాట్ కోహ్లీ టీంలో కీ ప్లేయర్గా మారిపోయాడు. ఇక 2013 నవంబర్లో సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన సమయంలో సచిన్ లాంటి ఆటగాన్ని ఈ తరంలో మళ్ళీ చూస్తామా, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఏంటి అనే అనుమానం, అయోమయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో ఉండేది. అయితే ఈ అనుమానాలు, అయోమయాలు పటాపంచులు చేయడానికి విరాట్ కోహ్లీకి ఎంతో కాలం పట్టలేదు. విరాట్ టెస్ట్ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ చాలానున్నాయి. 2013 డిసెంబర్లో జోహాన్నబర్గ్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ 181 బాల్స్ ఫేస్ చేసి 119 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 193 బాల్స్ ఫేస్ చేసి 96 రన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికన్ టఫ్ కండిషన్స్ మధ్య డెడ్లీ డేల్ స్టైల్ని, మోర్ మార్కెల్, ఫిలాండర్ లాంటి ఫేసర్లను ఎదుర్కొని కోహ్లీ నిలబడిన తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనే అనుమానాలని నెల రోజులు తిరగకుండానే పటాపంచలయ్యాయి. కోహ్లీలో ఉన్న సత్తాను ప్రపంచం గుర్తించడం మొదలైంది ఈ మ్యాచ్ నుంచనే చెప్పొచ్చు. ఇక 2014 డిసెంబర్లో జరిగిన అడిలైడ్ టెస్ట్ గురించి మాట్లాడాలి. ఆస్ట్రేలియా టూర్లో అప్పటి టెస్ట్ కెప్టెన్ ధోని ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీకి తొలిసారిగా టెస్ట్ కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ 184 బాల్స్కి 115 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా టార్గెట్ 364 రన్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఓపెనర్ మురళీ విజయ్ తప్ప టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. కానీ కోహ్లీ మాత్రం వెనక తగ్గలేదు. ఇండియాను ఓటమి నుంచి తప్పించడానికి తన సాయశక్తులు ప్రయత్నించాడు. 175 బాల్స్కి 145 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్ లైనప్ మొత్తం కొప్పుకోలింది. దాంతో ఆస్ట్రేలియా జస్ట్ 48 రన్స్తో విజయం సాధించింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు. కానీ కోహ్లీ క్రీజ్లో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఆ టెస్టులో విజయం అందుకోవడం అసాధ్యమే అని అనిపించేలా కోహ్లీ తన బ్యాట్తో పోరాడాడు. ఇదే సిరీస్లో మెల్బోర్న్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 272 బాల్స్కి 169 రన్స్ చేశాడు. 380 నిమిషాల పాటు కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత సిడ్నీ టెస్ట్లో కూడా ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఆటాడుకున్నాడు. 230 బాల్స్కి 147 రన్స్ చేశాడు. ఇక 2014 చివరిలో జరిగిన ఈ ఆస్ట్రేలియా టూర్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఇక 2016 జూలైలో ఇండియా వెస్టిండీస్ టూర్కి వెళ్ళింది. ఆ టూర్లో
టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి టెస్ట్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. 2016 అక్టోబర్లో న్యూజిలాండ్ తో జరిగిన ఇండోర్ టెస్ట్ లో 211 రన్స్ చేసి సెకండ్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. 2016 నవంబర్లో ఇంగ్లాండ్ తో జరిగిన వైజాగ్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 167 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 81 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ఇదే టూర్ లో ఇంగ్లాండ్ తో ముంబైలో జరిగిన టెస్ట్ లో 340 బాల్స్ కి 235 రన్స్ స్కోర్ చేశాడు. 515 నిమిషాల పాటు క్రీజ్ లో బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శించిన పేషెన్స్, కాన్సన్ట్రేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2016లో మొత్తం 3 డబుల్ సెంచరీలు స్కోర్ చేశాడు. ఇక 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో బంగ్లాదేశ్ మీద జరిగిన టెస్ట్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 204 రన్స్ స్కోర్ చేసి 2017ను కూడా డబుల్ సెంచరీతో స్టార్ట్ చేశాడు. 2017 నవంబర్లో నాగపూర్లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ లో 267 బాల్స్ కి 213 రన్స్ స్కోర్ చేశాడు. అదే సిరీస్ లో 2017 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన టెస్ట్ లో కూడా 243 రన్స్ స్కోర్ చేసి 2017ను కూడా 3 డబుల్ సెంచరీలతో క్లోజ్ చేశాడు. 2018 జనవరిలో ఇండియన్ క్రికెట్ టీం సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్ళింది. అక్కడ జరిగిన సెంచురియన్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 217 బాల్స్ కి 153 రన్స్ స్కోర్ చేశాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసిన సమయంలో విరాట్ టీం ఆదుకున్న తీరు, ఇన్నింగ్స్ ని బిల్ట్ విధానం అసామాన్యమని చెప్పాలి. 2018 ఆగస్టు 1న బిర్మింగ్హామ్ లో జరిగిన టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ 52కి 2 వికెట్లు కోల్పోయిన సందర్భంలో విరాట్ క్రీజ్ లోకి వచ్చాడు. జేమ్స్ ఆండర్సన్, బెన్ స్టోక్స్, స్టూవర్ట్ బ్రాడ్ వీళ్ళు ముగ్గురు మంచి స్వింగ్ లో ఉన్నారు. కానీ ఆ మ్యాచ్ లో మాత్రం వీరందరితో విరాట్ ఆడుకున్న తీరుని క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం గుర్తుంచుకున్నారు. ఆ ఇన్నింగ్స్ లో 200